ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీ ಎಲ್ಲರಿಗೂ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయడానికి నేను ఈ షార్ట్ వీడియో ఇస్తున్నాను. అది ఏమనగా, మేము కొన్ని దినాల నుండి ప్రభు సన్నిధిలో 20 దినాలు ప్రార్థనలో కూర్చోవాలని ప్రభు మాకు ప్రేరేపించినటువంటి కొలది ప్రార్థనలో కూర్చున్నామండి. ఉపవాస ప్రార్థనలో నేటికి 19వ దినం. ఈ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడం గల కారణం ఏమిటి అనేది ఎవాంజలిస్ట్ పాల్ అనేటువంటి ఫేస్బుక్లో లైవ్ ఇచ్చేయండి. వీలుంటే చూడండి. క్లుప్తంగా నేను మీకు చేరవేస్తుంటున్నాను. మేము విస్తారంగా ప్రభు యొక్క పరిచయం చేస్తూ పరుగులు పెడుతున్నాం. పగలు రాత్రులు ఇంటికి వచ్చేప్పటికి 12 అయిపోతున్నది. ఇలాగ విస్తారంగా పరిచయం చేస్తూ 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 దేవునితో గడుపుతాం కూడా కొంచెము తక్కువైంది. ఇదిలా ఉండగా మాకు ఉన్నటువంటి ప్రార్థన మందిరం రెంటెడ్ ప్లేస్. మా ఇంటి ఓనర్ గారు ఉద్యోగరీత్యా రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు. మేము ఖాళీ చేసి ఇవ్వాల్సిన వారికి ఉన్నాం. చాలా క్లిష్టమైన పరిస్థితి. మేము ఇప్పటికే 4 స్థలాలు మారినాం. ఈ ప్రతికూల పరిస్థితులలో ప్రభు సన్నిధిలో మేము ప్రార్థనలు చేయడానికి ప్రేరేపింపబడ్డాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో శిష్యులతో ప్రభువారు హెచ్చరించారు, ఆజ్ఞాపించారు. మీరు నా వలన వినేటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, యెరూషలేము విడిచి వెళ్ళక కనిపెట్టండి అని వారిని హెచ్చరించారు కదండి. మీకు తెలిసింది. వారిని ఎందుకు వెళ్ళొద్దన్నారు? వారికి పరిచర్య చేయడం తెలియదా? వారికి అన్నీ తెలుసు కదా, ఇంకా ఎందుకు వారిని వెళ్ళొద్దన్నాడు అంటే శక్తిని రుజువుపెట్టుకోవడం. నాకు వాక్యం అర్థమైంది. అనేక సార్లు నేను చదివినాను. మరొక పర్యం నాతో మాట్లాడింది. నీకున్న ఈ పరిస్థితుల్లో పరుగులు పెట్టడం మాత్రం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అప్పుడు నేను ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. నేను ఉండలేను కదా ప్రభువా 20 దినాలు. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి కొంత మధ్యకి తీసుకుంటూ భార్యాభర్తలుగా ఈ 20 దినాలు మేము ఉండడానికి ఇష్టపడ్డాం. నేటికి 19వ దినం. మా సమస్యలన్నీ ప్రభుత్వం మేము చెప్పుకోవడం జరుగుతున్నది. ప్రతికూల పరిస్థితులన్నీ ఆయన తీర్చేవాడని మేము నమ్ముతుంటున్నాం. ఈ సంఘటన తెలియజేస్తూ మరొకసారి ఫుల్ వీడియో ఫేస్బుక్లో ఎవాంజలిస్ట్ పాల్ అనే దాని ఉంది, మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్.